హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. నాలాగా ఎంతమందికి ఇడ్లీ పైన పొడిని చల్లుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కాదు నెయ్యిలో ముంచుకొని తినే అలవాటు ఉంది. బెస్ట్ కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని కరివేపాకు పొడికి కావాల్సిన పోపు దినుసులు ఒక్కొక్కటిగా ఇలా నెమ్మదిగా పెనంలో వేయించుకుంటూ పొడికి కావలసిన కరివేపాకుని కూడా నీట్గా ఒలుచుకొని వాష్ చేసి నీడలో ఆరబెట్టి పూర్తిగా అందులోని చెమ్మ పూర్తిగా పోయిన తర్వాత ఒక కప్పులో తీసుకొని అదే పెనంలో దోరగా ఫ్రై చేసుకొని చల్లారేంత వరకు పక్క నుంచి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పదార్థాలన్నిటినీ ఇలా గ్రైండ్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్ కరివేపాకు పొడి రెడీ అయింది. పొడి ఇడ్లీ, పొడి దోశ తినేటప్పుడు ఈ కరివేపాకు పొడిని బెస్ట్ కాంబినేషన్గా ట్రై చేయండి, మస్తు ఉంటుంది. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.